హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ అఫీషియల్. ప్రెసెంట్ మనం వచ్చేసి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. మన కార్తిక్ గాడ్ అయితే ఇక ట్రైనింగ్ అయితే పోతుండని చెప్పేసి ఇక మళ్ళా మనకు ఒక 6 months తర్వాతనే దొరుకుతాడు అనమాట. లాస్ట్ టైం కార్తిక్ గాన్ తోని నాగదేవత టెంపుల్ వీడియో అయితే తీసినాం అనమాట. చూడండి, బర్త్డే అప్పుడు, కార్తిక్ గాన్ బర్త్డే అప్పుడు తీసినాము. ఇక అప్పుడు తర్వాత ట్రైనింగ్కి వెళ్ళిండంటే మళ్ళీ ఇప్పుడైతే వచ్చినాడు అనమాట. చలో ఇంకో టెంపుల్కి వెళ్దాం రా అని చెప్పేసి మనం అయితే డిస్కస్ చేసి ఇక టైం తీసుకొని అయితే వెళ్తున్నాం అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి ఎక్కడనో కాదు, మన మల్కాజ్గిరిలోనే ఉంది, లొకేటెడ్ అయి ఉంది. టెంపుల్ పేరు వచ్చేసి మన జయగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. స్వయంగా వెలిసినాడు అని చెప్పినారు చాలా మంది అయితే. నేను కూడా ఇంతవరకు చిన్న ఉన్నప్పటి నుంచి అయితే ఒక్కసారి కూడా వెళ్ళలేదు. అందుకు ఒక్కసారి మనం కూడా వెళ్దాము, మీకు కూడా చూపిస్తానని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే తీస్తున్నాను. మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఎక్కడ వరకు రీచ్ అవుతుందో కూడా నాకు తెలియాలన్నమాట. అందుకోసమే మీ ఏరియా ప్లేస్ అయినా మీ ఎక్కడైతే మీరు ఉంటారో అక్కడ నుంచి అయితే కామెంట్ అయితే వేయండి. నాకైతే అర్థమవుతుంది నా వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయి అని చెప్పేసి. చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం అయితే మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి. ఫుల్ టెంపుల్ గురించి అయితే చెప్తాను అనమాట. ఇవాడు కొత్త టీషర్ట్ వేసుకుని ఫ్రెండ్స్, కొత్త మెరుస్తుంది చూడండి. గుడి కనంగానే జల్దీ దొరికైతే వచ్చిండు కొత్త టీషర్ట్ వేసుకొని. శివాన్ పెళ్లి కావాలని మొక్కుతుండు. శివాన్ పెళ్లి కావాలని మొక్కుతున్నా అన్నమాట. అందుకోసమే సుబ్రహ్మణ్య స్వామి టీషర్ట్ అయితే వేసుకుండు. ఇక ఇంకా చూపిస్తా. గాయ్స్, టెంపుల్ దగ్గరికి అయితే మనమైతే రీచ్ అయిపోయినాం అన్నమాట. ఇక్కడ నుంచి మనకైతే ఎంట్రన్స్. మీదికైతే ఎక్కాలా? మీదికి ఎక్కకపోతే లిఫ్ట్ వస్తుందా? అక్కడ నుంచి కూడా ఉందని చెప్పిర్రు. శివ 1000 మెట్లు ఉన్నాయి, ఎక్కాలి. మళ్ళా ఎక్కకపోతే లిఫ్ట్ వస్తుంది అనుకుంటా. శివాడు ఎత్తుకొని తీసుకోవాలా శివ? ఫైనల్గా అయితే మనం అయితే వచ్చినాం కదా, మొత్తం మీదికైతే ఎక్కుతున్నాము. మనం కూడా యూట్యూబ్లో చూసి అయితే వచ్చినాం. మాకే తెలియదు, మల్కాజ్గిరిలో ఉంటాం. కానీ ఏమరా కార్తీక్, ఏమంటావు? టెంపుల్ అరే మీదికే పోలే, బాగుందని చెప్తారు. చూసి అర్థమవుతుంది కదా ఎంత మంచిగా. చూడు, గుట్ట మీదకి మెట్లు. ఇది హిల్స్ మీద అయితే ఉంటుంది టెంపుల్ అన్నమాట. మొత్తం వానకు. శివ అని చెమటలు వస్తూనే ఉన్నాయి. రాలే అయిపోయింది, వచ్చేసినాం. చూసినాం? లేదురా అరే శివ, 1000 ఎక్కాలి. మీదికుంది టెంపుల్. అది కాదు, రావచ్చు. అవును, ఇట్లా రావచ్చు. మెట్లు ఎక్కుదామని చెప్పి వచ్చినాం. నీకు పెట్రోల్ సేవ్ చేస్తాడని. వద్దా? చలో. అరే కాళ్ళు కడుకోరా. ఫైనల్గా అయితే మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. జస్ట్ మనకు ఒక 50 to 60 మెట్లు అయితే ఉంటాయి. స్టెప్స్ ఎక్కిన తర్వాత అయితే మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అవుతాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడైతే కళ్యాణం అవుతుందని చెప్పేసి పంతులు గారు అయితే చెప్పినారనమాట. ఇప్పుడు మనమైతే లోపలికి అయితే వెళ్దాము. లోపలికి వెళ్ళి మీకైతే నరసింహస్వామి దర్శనం కూడా చేపిస్తాను. కామెంట్లు అయితే పెట్టండి జై లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పేసి. పంతులు గారు కూడా దీని స్టోరీ చెప్తాడనమాట. ఒకసారి వినండి, మీకు కూడా అర్థం అవుతుందని చెప్పేసి నేనైతే ఆడియో పెడుతున్నాను. ఇంకా చూపిస్తాను. లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా వెలిసింది ఇక్కడ టెంపుల్ అన్నమాట. జయగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంగా వెలుసులుతుంది. ఈ యొక్క చరిత్ర ఏమిటంటే, పూర్వకాలంలో ఒక 200 నుంచి 300 సంవత్సరాల క్రితము ఒక ముసలావిడ మన ఈ పర్వత కింది ప్రాంతాల నివాసం ఉంటూ ఉండేవారు, వాళ్ళ కుటుంబం అంతా కూడాను. వారు ఒకరోజు ఆ ముసలావిడ గారు ప్రతిసారి కూడా యాదగిరి కూడా దర్శనానికి వెళ్తూ ఉండేది. ఒకసారి అనారోగ్య కారణాలతోటి ఆమె మంచాన పడి ఉంటే, అసలు భగవంతుని దర్శనం చేసుకునే ఉద్దేశంతో ఆమె అనారోగ్యంతో యాదగిరి గుట్టకు నడుస్తూ పోతుంటే మూర్ఛిల్లి కింద పడిపోయింది. అప్పుడు నరసింహస్వామి వారు ప్రత్యక్షమై, అమ్మ నేను మీ కొండపైన కొలువున్నాను, మీరు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు, పూజాకారం నిర్వహించుకోవచ్చు అని చెప్పడం చేతనే ఆ యొక్క అమ్మ ఇక్కడికి వచ్చి చూసే వరకు పర్వతం పైన నరసింహస్వామి వారు లక్ష్మీ సమేతంగా ఇక్కడ ప్రత్యక్షమై ఉన్నాడు. సో అప్పుడు ఈ కొండంతా కూడా కిందికి ఉండేది. అంటే ఆలయము
కొంచెం అభివృద్ధి జరుగుతున్న కొద్దీ బండని చీల్చారు. మామూలుగా కొండపైకి వెక్కి ఒక 2-3 గుట్టలు ఎక్కి కిందికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకునే వాళ్ళు. అప్పటి నుంచి ఆమె పూజా కార్యక్రమం నిర్వహిస్తుంటే దగ్గర వాళ్ళు మాత్రం వచ్చి దర్శనం చేసుకుంటుంది. ఆ తర్వాత కొంచెం ఉంటాయి. ఇక్కడ కూడా నరసింహస్వామి వారి ఆకారం కనబడుతుంది, అమ్మవారి ఆకారం కనబడుతుంది. పూర్తిగా శరీరం మొత్తం కూడా కనబడుతుంది. అమ్మవారి చేతులు కాళ్ళు కూడా అమ్మవారి చేతులు కాళ్ళు కూడా పూర్తిగా శరీరంతో పాటుగా నరసింహస్వామి వారు లక్ష్మీదేవి సమేతంగా వెలిసారు కనుక మహాలక్ష్మి జయంతి పాల్గొన మాసంలో వచ్చేటువంటి మహాలక్ష్మి జయంతికి అమ్మవారికి ప్రత్యేకంగా తామర పూలతోటి బంగార పుష్పాలతోటి ప్రత్యేక అర్చన కార్యక్రమము, విశేషమైన పూజా కార్యక్రమాలు మహాలక్ష్మి అమ్మవారికి పాల్గొన మాసంలో వచ్చేటువంటి లక్ష్మీదేవి జయంతి రోజున నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి కూడా భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొంటారు. పాల్గొన్న వారికి కూడా అమ్మవారి అనుగ్రహం కూడా శీఘ్రంగా కలిగి చాలా వారు అనుకున్నటువంటి కోరికలు కూడా నెరవేర్చాయని చెప్పేసి భక్తులందరూ కూడా ఈ యొక్క దేవానికి వచ్చిన వారు చెబుతూ ఉంటారు. స్వామివారు స్వయంభూగా వెలిసిన దగ్గర నుండి ఇక్కడ నా ఆదిశేషుల వారు కూడా స్వామివారితో స్వయంగా రక్షణగా నా ఆదిశేషుడు వెలిశారని చెప్తూ ఉంటారు. అప్పుడు దాదాపు 20 అడుగుల పైనటువంటి శ్వేతనాగు, అంటే తెల్ల రూపంలో ఉన్నటువంటి శ్వేతనాగు ఇక్కడ ప్రత్యక్షంగా ఉంది. భక్తులు కూడా చాలామంది కనబడుతూ ఉంటుంది. మధ్యాహ్నం సమయం ఆలయం అందేసిన తర్వాత ఇక్కడికి వచ్చి స్వామివారి దగ్గర పడుకొని రక్షగా ఉంటుందని చెప్పేసి ఆ పెద్దలు చెబుతూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళు చెప్పినట్టుగానే భక్తులకు కూడా చాలామందికి కూడా ఆ శ్వేతనాగు కనబడింది. ఇక్కడ సర్పాలు కూడా చాలా ఉంటాయి. నాగదేవత మనం పుట్ట ఉండే కనుక ఇక్కడ మనం పోసిన పాలు ఖచ్చితంగా నాగదేవతలందరూ కూడా వచ్చి తాగిపోతారు. ఇది ఖచ్చితంగా ప్రత్యక్షంగా భక్తులు చూస్తారు. అందుకని శ్రావణ మాసం జరిగేటువంటి పంచమి రోజున కానీ, నాగుల పంచమి రోజున కానీ, కార్తీక మాసం జరిగేటువంటి నాగ చతుర్థి రోజున కానీ భక్తులను కూడా విశేషంగా వస్తారు. వాళ్ళు పోసినటువంటి పాలు ఖచ్చితంగా కూడా ఆ నాగదేవత చెందుతాయి. వాళ్ళు ప్రత్యక్షంగా కూడా చూశారు. ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి నాగదేవత ఆలయం కూడా ఇక్కడ కొలువై ఉంది కనుక ఆ నరసింహస్వామి క్షేత్రము, నాగదేవత ఆలయ క్షేత్రము రెండూ ఉన్నాయి కనుక మనమైతే దర్శనం చేసుకొని ఇప్పుడైతే మనమైతే శివాలయం ఉందని చెప్పేసి ఇక్కడికైతే వెళ్తున్నాము. హాయ్ చెప్పండి అంకుల్. మన వస్తుంది పెడతాను. ఏమని చెప్పాలి? చాలా బాగుంది టెంపుల్ అయితే. మనమైతే ఇక్కడ నవగ్రహాలు అయితే ఉన్నాయి, చూపిస్తాం మీకైతే. చూడండి, మీదికైతే వెళ్దాము. చాలా బాగుంది టెంపుల్ అయితే. రే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఎంట్రన్స్ ఉందన్నమాట. ఎంత దూరం బ్రో? ఎంత మీదకి పోవచ్చు? ఇక్కడికేనా లాస్ట్? ఓకే. అరే ఇక్కడ నుంచి కూడా ఎక్కొచ్చురా. శివాలయం ఉందా? ఏ గుడి ఉందిరా ఇక్కడ. అర్థం కాలే. ఆహా. అలా మనం నడుచుకుంటా వస్తే మనకైతే కింద అయితే శివాలయం అయితే కనిపిస్తుంది అనమాట. జస్ట్ మనకు వచ్చేసి ఒక 400 మీటర్స్ అయితే ఉంటుంది. మనం అట్లా నడుచుకుంటా గుట్ట దిగంగానే మనకైతే లెఫ్ట్ సైడ్ లో అయితే మనకు శివాలయం అయితే కనిపిస్తుంది. చలో మనం లోపలికి అయితే వెళ్దాము శివాలయంకి. కంపల్సరీ మీ వీడియో చూస్తున్నారైతే హర హర మహాదేవ అని చెప్పి కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. పంతులు గారు అయితే మొత్తం స్టోరీ అయితే చెప్పినారు కదా, మీరు కూడా ఒకసారి అయితే విజిట్ అయితే చేయండి. మనం ఎంతో దూరం వెళ్తాము, పక్కన ఉన్న టెంపుల్స్కి అయితే వెళ్ళాం అనమాట. హర హర మహాదేవ్. చూడండి ఎంత చాలా బాగుందో. మనకు ఫస్ట్ అయితే మన గణపతి దర్శనం అయితే ఇస్తుంది ఇక్కడైతే. నెక్స్ట్ వచ్చేసి మనకైతే శివుడు అనమాట. చూడండి గుహ ఎట్లుందో. ఇక మనమైతే ఇంటికైతే పోతున్నాం. ఇక లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. చలో మళ్ళీ బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ ఎప్పుడు నవంబర్లో వస్తాడనమాట. నవంబర్లో చూద్దాం మళ్ళీ. ఇక కేరళ పోదామంటుండు నవంబర్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.